మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, నేను చంద్రబాబు నాయుడు గారు అధికారులతోనూ బ్యాంకర్స్తోనూ మీటింగ్లు జరిగాయి వేరువేరుగా. అధికారులతో జరిగినటువంటి మీటింగ్లో ఆయన చేసినటువంటి కామెంట్లు, పారిశ్రామికంగా ఇండస్ట్రీలన్నీ తరలిపోతూ ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలోనే మైనస్లో వృద్ధి రేటు నడుస్తూ ఉంది, మిగతా రాష్ట్రాలన్నీ కూడా స్టేబుల్గా నడుస్తూ ఉన్నాయి. మనం కేంద్ర బడ్జెట్తో కేంద్ర పథకాలతో అనుసంధానం చేసుకుంటూ మన బడ్జెట్ కూడా రూపొందించాలనేటువంటి వ్యాఖ్యలు చేయటం ఎట్లా చూడాలి సార్? అసలు ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. నేను మొదటి నుంచి నా విశ్లేషణలో నేను ప్రతిసారి చెప్తుంది అదే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని అనుసంధానించుకునే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లు ఉంటాయి. ఆ బడ్జెట్లో ఎలకేషన్స్ లేనప్పుడు వీళ్ళందరితో కూర్చుని ఏం మీటింగ్ పెట్టారు? పారిశ్రామిక వృద్ధి రేటు గురించి మైనస్లో ఉందని చెప్తున్నారు. మరి ఆ 7 నెలలు బట్టి గత పారిశ్రామిక విధానం కంటిన్యూ చేస్తారు ఎవరైనా సరే. వచ్చిన కాడి నుంచి విధ్వంసం అయిందని ఆ ప్రభుత్వం మీద పడేసిన పర్యవసానమే కదా ఈ 7 నెలల మీ అధోగతి. ఆ పురోగతిని ఎప్పుడైతే అందిపుచ్చుకుని ముందుకెళ్తారో, ఇది గత చరిత్ర ఆంధ్రప్రదేశ్ది. ఆ పురోగతిని డైజెస్ట్ చేసుకోలేక అధోగతి పాలు చేస్తే వచ్చే రిప్రికేషన్స్ ఏంటో చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్థాయి కలిగిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా డెక్క చూపులు, బేల మాటలు ఇలాంటివి చూస్తే చాలా 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 దయనీయంగా ఉంది సార్. కాదండి, నాకు అర్థం కాదు ఇండస్ట్రియల్ గ్రోత్ ఎట్లా ఉందో, గత ఫినామినల్ గ్రోత్, ఎంత ఇండస్ట్రియలైజేషన్ జరిగింది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వచ్చాయి, రెవెన్యూస్ ఎట్లా జనరేట్ అయ్యాయి, కళ్ళ ముందు కనబడ్డాయి బడ్జెట్లో. మీరు ఆ తపేలా పేపర్లు నమ్ముకొని మీ స్థాయిని మీరు 10 మెట్ల కింద తగ్గించుకుని ఆ అడ్డమైన చెత్తకి ట్రాప్లో పడితే ఇలాగే ఉంటుంది. మీరు మళ్ళీ ఏం చెప్తున్నారు? నరేంద్ర మోడీతో మీకు సావాస పర్యవసానం ఏంటంటే 200.16 లక్షల కోట్లు అప్పు చేసిన దగ్గర మీరు మళ్ళీ బ్యాంకర్ల సమావేశం పెట్టి రైతు రుణమాఫీలకో దీనికో డబ్బులు మళ్ళీ అప్పులు తెచ్చే కార్యక్రమానికి తెరలేపుతుంటే ఎక్కడైనా తెచ్చిస్తారు అది మాత్రం. అంటే మళ్ళీ అప్పులు ఊబిలోకి నెట్టుతో రాష్ట్రాన్ని ఇంకొంచెం అప్పులు చేస్తూ ఇంకా మీ కళ్ళ సౌదాను అమరావతిని కట్టేసుకున్నాం, దానికోసం అప్పులు. ఇవాళ నేను టీవీ డిబేట్లో చూసిన అప్పులు కూడా రానివ్వకుండా అపోజిషన్ పార్టీలు ఉత్తరాలు రాస్తున్నారు. ఏంటంటే ఇది ఏడుపుకైనా అర్థం ఉండాలి కదా. ఇప్పటికైనా పక్కెళ్ళి ఆడుకుంటారా బాబు అని చెప్పినప్పుడు కావాలా? అసలు అప్పులు చేయడానికి లేకుండా FRBM లిమిట్లన్నీ 0 చేసి పెట్టేశారని చెప్పి నిన్నటి వరకు చెప్పి వాళ్ళు లెటర్లు రాస్తారు మళ్ళీ. అలా కదండి, FRBM లిమిట్లు 0 చేశారని చెప్పి హనుమల రామకృష్ణుడు చెప్తే 5 ఏళ్ళు రాష్ట్రం ఎలా నడిచిందో చూసాం. ఈయన 7,000 కోట్లు ఖజానాలో ఉంచి మళ్ళీ FRBM లిమిట్లు చూసుకుంటే 1,69,000 కోట్లు మీరే కదా అప్పు చేసి కూర్చున్నారు. అని డేటాలు స్టాటిస్టిక్స్ ఉండి కూడా ఇంకా దబాయించుకుంటాం, ఇంకా గత ప్రభుత్వం మీద బ్లేమ్ చేసుకుంటే అన్నాళ్ళసారి కాలక్షేపం. సుదీర్ఘమైన మీటింగ్లు పెడుతూ, సుదీర్ఘమైన బడ్జెట్ మీద చర్చలు పెడుతూ ఏంది సార్ దాంట్లో చౌట్గా మేము ఇస్తారు చూస్తాను, మేము చూస్తాం, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నేను. ఖచ్చితంగా మీరు ఏం చేయలేరు అన్న విషయం. ఎందుకంటే మీరు అలైన్ చేసుకోలేదు సార్. ఒక వేగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుణికి పుచ్చుకుని పరిగెడుతుంది, దాన్ని మీరు మధ్యలోనే కాళ్ళు నరికేశారు. 7 నెలల ప్రస్థానంలో మీరు చేసిన గొప్ప పని ఏంటంటే, మీరు ఈ తపేలా పేపర్లు ఇచ్చిన పనికిమాలిన ఇన్ఫర్మేషన్తో గుడ్ గవర్నెన్స్ చేసే స్థాయి ఉండి కూడా మీరు ఆ స్థాయిని మర్చిపోయారు. ఇందులో మొమ్మట వెళ్ళలేదు. ఎందుకని సార్? ఎందుకంటే మీకు ఒకటి చెప్పిన, ప్రొవకేషన్లో ఎప్పుడైనా సరే అత్యుత్సాహం కలుగుతుంది. టూ మచ్ ఆఫ్ ప్రొవకేషన్ నీడ్స్ టు రక్కస్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. వీళ్ళు ఆద్యంతం 2 సంవత్సరాల ముందు నుంచి గత ప్రభుత్వాలు మీరు చూసుకోండి, సైకో అని వారు ఏదేదో ఇష్టం వచ్చినట్టు రాక్షస పాలన, దరిద్రం అని అన్ని రకాలుగా బదనాం చేసుకుంటూ 2-3 సంవత్సరాల నుంచి ప్లాట్ఫామ్ వేసుకుంటూ వచ్చారు. వచ్చి వాళ్ళు ఆఖరికి శ్రీలంకను కూడా చేసేసారు రాష్ట్రాన్ని, ఫైనాన్షియల్ ఎనబిలిటీ మీద అన్నిటి మీద. సో ఆ ఇంటర్ప్రిటేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ పర్సెప్షన్లోనే ఆలోచిస్తారు మీరు. ఆ పర్సెప్షన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. వాస్తవానికి అలా లేదు. వాళ్ళు ఏం చెప్పారో అవి చేసి చూపించడానికి, వాటిని జస్టిఫై చేసుకోవడానికి ఈ రోజు విధ్వంసం చేసి చూపెడుతున్నారా? ఆ విధ్వంసం అయిపోయినట్టుగా భ్రమిస్తున్నారు, కానీ విధ్వంసం జరగలే. అందుకని ఏమవుతుంది, వీళ్ళు అక్కడ కంటిన్యూషన్ ఏం చేసినా, ఉదాహరణకి నవరత్నాల పథకాలు ఇచ్చినా తట్టుకోలేరు. వీళ్ళు చెప్పిన 6 పథకాలు ఏవైనా ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో ఇంప్లిమెంట్ చేద్దామన్నా సరే క్రెడిట్ అంతా అతనికి వెళ్తుందన్న బాధలో ఉన్నారు సార్. ఓకే, ఉదాహరణకు ఉచిత బస్సు తప్ప మిగిలినవి ఏవైనా తీసుకోండి మీరు, ఖచ్చితంగా ఆ మొరాటమే బ్రేక్ అవ్వలేదన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఉదాహరణకు సచివాలయ వ్యవస్థను కూడా ఇవాళ డిస్బ్యాండ్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. దాని మొమెంటంని కంటిన్యూ చేస్తే వీళ్ళు ఓవర్ యాక్షన్తో వాట్సాప్ పాలన ఇవన్నీ చెప్తున్నారు. దీస్ ఆర్ ఆల్ అటర్ ఫెయిల్డ్ సిచ్యువేషన్స్ ఇన్ వేరియస్ ప్రావిన్సెస్. వాళ్ళు కూడా ఒక జేఏసీగా ఫామ్ చేసుకుంటున్నారు సార్. చేసుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు సచివాలయంలో బుడకేగలు అందరూ జేఏసీలు ఫామ్ చేసి ఈడ్చి కొడితే మళ్ళీ బయటకు పోతారు ఒక్కొక్కడును. ఎంప్లాయీస్కి ఒకసారి మీరు తాడిస్తే మొత్తం గుంజుకునేదాకా నిద్రపోరు. అవకాశం సచివాలయ వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతం ఇస్తూ ఒక ఏర్పాటు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా యూనియన్లో ఫామ్ అవుతారు. జేఏసీలు రేపటి నుంచి వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ సావులు, మన దరిద్రాలు అనేవి కష్టమే.
వీళ్ళు నటించుకొని తిరుగుతున్నారు సార్. మళ్ళీ ఇటు తిప్పటి లడ్డూలు తీసుకొచ్చారు. ఆ కిరణ్ రాయల్ ఇష్యూ ఒకటి, వీటితో కాలక్షేపాలు చేయడానికి తెరలేపుకున్నారు. ఈ నెలకి ఫిబ్రవరి అంతా మార్చి 15 దాకా లాక్కొస్తారు. ఇది బడ్జెట్ దాకా, సమావేశాల దాకా. బడ్జెట్ పెట్టిన తర్వాత మళ్ళీ దాని మీద లాక్కోవడం. ఇంకా ఆ బడ్జెట్ తర్వాత విపరీతమైన చర్చలు ఉంటాయి కదా. మళ్ళీ ఇంకో ఇది ఫైనల్ బడ్జెట్ కదండి. పర్ఫెక్ట్గా బడ్జెట్లు పెట్టాలి. రూపాయి అప్పు ఏంటో, రూపాయల నష్టం ఏంటో, ఇవాళ ఎంతంత గత ప్రభుత్వం తోచేసిందో, ఈ ప్రభుత్వం ఎంత తోచేసిందో, అన్ని నిజాలు చెప్పాలి ప్రజలకి. ఈసారి కుదరవు పకోడి కబుర్లు, కాలక్షేపం ఇలాంటివన్నీ ఉంటే చెముడీలు తీయడానికి రెడీగా ఉంటారు అందరూ. ఏమవుతుంది? వాస్తవ ఫిగర్ని ఎన్నాళ్ళు దాస్తారు? నో, ఇట్స్ నాట్ రైట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రైట్. ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది వీళ్ళెవరండి? వీళ్ళు శాశ్వతంగా వీళ్ళేమైనా జీవితాల తరబడి రాజకీయ వ్యవస్థలో ఉంటారు అనుకొచ్చారా? ప్రజాస్వామ్యం ఇది. ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఉంటారు, తర్వాత ఎవరు వస్తారో, వీళ్ళు ఉండరో కూడా గ్యారెంటీ లేదు. మరి రాష్ట్రాన్ని బదనాం చేయడానికి ఎవరు ఇస్తున్నారు హక్కు? ఓ రిప్పితే నెంబర్ 2 ఈ అమరావతి రాజధాని గత ప్రభుత్వం అప్పులు చేసేసింది. ఏంటిదే? ఎన్నాలి దిక్కుమాల కాలక్షేపం. ఓ పక్క సిట్ వేసారు ఇప్పుడు ఆ ఏఆర్ డైరీ గెలనాలని, ఆ పనికిమాలందరినీ అరెస్టులు చేసుకుంటాం. సిబిఐ వచ్చి ఏం చెప్పింది? కాంట్రడిక్షనే కదా. అంతే కదా. టైం వేస్ట్ కార్యక్రమం చేస్తా. ఇవన్నీ ఎందుకు? కిరణ్ రాయల్ లాంటి స్థాయికి రాజస్థాన్ నుంచి పోలీసులు ఒట్టని వస్తారా? వాళ్ళ వకీల్ సాబ్ సినిమా ఉంది కదా, ఆ అమ్మాయిని పెద్ద ఆశ్చర్యపోయి అడుగుతారు కదా పవన్ కళ్యాణ్, ఎంత ఫాస్ట్గా ఎలాగొచ్చామా దాని మీదనే. ఆ రాజధాని నుంచి ఎలాగొచ్చారు సార్ కనుక్కోండి. కనీసం పీటీ వారెంట్ లేదు. వాళ్ళు చెప్తున్నారు కదా సార్, మేము టీవీలో చూసి గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చామని. ఏనండి అయితే మీరు ఏనండి వాళ్ళు అదే చెప్పేవాడు చిరంజీవి అయితే వినివాడు బ్రహ్మానందం అని నిన్న ఫంక్షన్లో చూశారు కదా. అలాగే ఉంటుంది సార్. అలాంటి నవ్వుతారు ఎవరైనా, సిగ్గుపడమనండి ఎవరినైనా సరే. ఎందుకంటే ఏంది ఇది? ఓ డీజీపీ గారి వ్యవస్థ, ఒక ఎస్పీ వ్యవస్థ, ఇలాంటివన్నీ ఉంటాయి డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో. పక్క రాష్ట్రానికి రావాలంటే ఫస్ట్ పర్మిషన్ ఉండాలి కదా అసలు. ఏది అక్కడి నుంచి వారంటీ లేకుండా వచ్చారండి. పైపు వచ్చి 41A నోటీస్ ఇవ్వకుండా ఆ అమ్మాయి తప్పో రైటో పక్క విషయం గల్లా పట్టుకుని లాక్కుని వెళ్తారా సార్? ఎలా అండి అది? హౌ ఇట్స్ పాసిబుల్? మన స్టేట్లో చాలా విపరీతంగా ముందు నోటీసులు ఇవ్వాలా లేదంటే? అందుకే పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆడపిల్లల విషయంలో ఎగేసుకుని పొగేసుకుని పడుతుంది. ముచ్చు మరి కానీ ఈ రోజు దాకా పల్లెత్తి మాడతోట్టు. ఏంది ఇది? ఇది అంత లోపేకారు ఎవరు? ఆ చచ్చిపోయి ఎమ్మెల్యే ఇది బయటకు వస్తుంది ఇప్పుడు. ఆయనకి అలాగే క్లీన్ చిట్ ఇచ్చేసారు కదా. అమ్మాయి అలో లక్ష్మణ్ ఏడిచి వీడియో తీసి మొత్తుకున్న తర్వాత ఇప్పుడు కూడా మా కిరణ్ రాయల్కి క్లీన్ చిట్ ఇవ్వకపోతే ఎలా ఊరుకుంటాం? ఇదే ప్రాసెస్. అంటే వాళ్ళకైతే తప్పైనా ఒప్పు, ఆడపిల్లల మాన ప్రాణ రక్షణలు ఇలాంటివన్నీ వేరే వాళ్ళకైతే సూక్తి ముక్తవాలి. సచ్చివేడి ఎమ్మెల్యేలు ఎలా కాపాడారు, కిరణ్ రాయల్ని కూడా అలాగే కాపాడిస్తారు. సరే ఏముంది, కొద్ది రోజులు తాత్కాలికంగా పక్కన పెడుతున్నాము అంటే ఇంకంతే కదా, కాపాడుకున్నట్టే కదా. అంతే. దానికి మళ్ళీ వాళ్ళు ఏదో 11 గంటల దాకా కోర్టులో ప్రొడ్యూస్ చేశారట అమ్మాయిని రాజస్థాన్లో. ఈ లోపల ఉన్నవన్నీ ఎత్తేస్తారు అమ్మాయి దగ్గర. ఎత్తేసి సత్సంగ పరిత్యాగలాగా ఈయన బయటికి తీసుకొస్తారు కిరణ్ రాయల్. అతిరథ మహారథుడు, తీస్మార్ ఖాన్ ఆఫ్ ఇండియా అని. అంతే. కానీ దానికి ఏదో జనసేన వాళ్ళు కూడా విచిత్రమైన ట్యాగ్ లైన్స్ చెప్తున్నారు సార్. కోర్టు ఉన్నంత వరకే నా మీద డ్రెస్ ఉంటేనే పవన్ కళ్యాణ్ ఎవరైనా ఆపుతారని ఒక మూవీలో డైలాగ్ ఉందంట. ఇప్పుడు కిరణ్ రాయల్ కూడా అధికార ప్రతినిధి అనే ఒక ట్యాగ్ ఉంటేనే ఆయన అంతంత మాత్రం ఆగుతాడట. లేకపోతే ఆయన బరితెగించడానికి ఇష్టం మాట్లాడుకోవడానికి ఇంకా లైసెన్స్ తీసేసినట్టు అని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఇంకోటి సార్, ఇవాళ కిరణ్ రాయల్ గారికి ఈ ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పడం లాంటిది భీమ్లా నాయకులు ఒక డైలాగ్ ఉంది సార్. జనరల్ గా యూనిఫామ్ అనేది మీకు అధికారం కావచ్చు, నాకు మాత్రం ఆటంకం అని చెప్పేసి కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. అట్లాగే కిరణ్ రాయల్ గారిని ఇప్పుడు అధికార ప్రతినిధిగానో లేదంటే పార్టీ కార్యక్రమం దూరంగా ఉండడం అనేది ఉన్నటువంటి గేట్లను తీసినట్టు సార్. పార్టీ లైన్ లో ఉంటే అన్న కనీసం కొంత ఎవరో ఒకరు కొంచెం కంట్రోల్లో ఉంటాం జనరల్ గా. లేడీ అధికార ప్రతినిధులు కూడా మళ్ళీ ఇంకైతే మహిళలందు ఒక సామెత ఉంటుంది మనకు తెలుగులో చెప్తుంటారు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని రాసిన ఆ మహానుభావుడు పద్యానికి టీక పద్యం ఏంటంటే మహిళలందు జనసేన వాళ్ళ అతి గతి వాళ్ళకు వాళ్ళేశాడు సార్. నేనంటే ఈ రోజు దాకా నేను ఎప్పుడు అలా మాట్లాడలేదు, కానీ అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది కూడా నాకు చికాకేసి మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు చేశారు కాబట్టి మేము చేసినా చెల్లుబాటు అవుతుందన్న కార్యక్రమంలోనే ముందుకెళ్తున్నారు వాళ్ళు. అది చాలా తప్పు. అది చాలా తప్పు. అది ఆడపిల్లల పట్ల
ముఖ్యంగా ఏదైనా సరే సమాజంలో ఒక స్టేచర్ లేని వాళ్ళని కూడా ఎలా గౌరవం అన్నదో వ్యవస్థ చెప్తుంది పక్కన. సార్ అలాంటిది ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం మనం? వింటే ఆ వీడియోలు ఆడియోలు ఇలాంటి వాళ్ళ కోసం కూడా మనం మాడవలసి వస్తుందా అని చాలా అసహ్యం వేస్తుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం సార్. ఇంత జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనీసం పెదవిపి మాట్లాడట్లేదు, ఒక ట్వీట్ పెట్టట్లేదు, ఒక మాట చెప్పట్లేదు, ఒక పోస్ట్ లేదు. కానీ ఈ రోజు నుంచి ఆయన ఏదో మళ్ళీ సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్న దానికి ఇవాళ నుంచి మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనట 4 ముఖ్యమైనటువంటి ఆలయాలు దర్శించి ఆ ఆలయాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన కంకణం కట్టుకుని ఈరోజు కేరళకి వెళ్ళారు. కేరళ నుంచి తమిళనాడు వెళ్తారట. 4 రోజులు పర్యటన. ఈయన వెనకటికి ఒక సామెత ఉంటుంది, ఊరుగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో సొట్టకాలు ఏడ్చాడని ఒకటి ఉంది. అలాగా అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ లేటే. రేపు బడ్జెట్ పెడుతున్నారు, ఏం చేయాలా, పంచాయతీరాజ్ శాఖకి ఎలాంటి అలొకేషన్స్ ఉంటాయి, వీటి మీద ఏదైనా చర్చకి నిన్న కూర్చొని ఉంటే ఏదైనా అర్థం. ఇప్పుడు వీళ్ళు సనాతన ధర్మం ఎక్కడి నుంచి జ్ఞాపకం వచ్చింది? అసలు సనాతన ధర్మానికి దేవాదాయ శాఖ మాత్రం ఆనంద రామనారెడ్డి డేట్ చేస్తుండే, ఆయన వదిలిచ్చి ఈయన తిరుగుతుండే నాకు అర్థం కావట్లే. ఇప్పటిదానికి అలా గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద అలో లక్ష్మణ్ ఏడిచారు కదా, మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఆ లోకేష్ అందరి ప్రభుత్వం అన్ని కార్యకలాపాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈయనేమో దేవాదాయ శాఖని ఎత్తికేసుకుని ఈయన తిరుగుతాడు. ఆయన ఇది ఎందుకు వచ్చి నాకు కొంచెం తడిగొడ్డేసుకుని ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఆయన. ఇది ఎక్కడ విడ్డూరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో? నాకు అర్థం కాదు సార్. ఇది నాకు తెలిసి అదేదో సినిమా షూటింగే అనుకుంటా సార్. ఇవేవో గుళ్ళు, ఆ సనాతన ధర్మం కోసం అదేది మరి ఆ వీరమల్లు తిరిగినట్టు ఉన్నాడు నాకు తెలిసి. మరి ఆ చరిత్ర నాకు నిజంగా తెలియదు. ఊహించుకుంటే అదే కనబడుతుంది. ఎందుకంటే సడన్గా ఈయనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇలాంటి ఐడియాలజీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. కాందాన్ అంతా దేవుడిని నమ్మని తల్లితోడి వాళ్ళే చెప్తుండ్రు పక్కన అన్నదమ్ములతో సైతం ఇంటికి పదిను. కానీ మూవీ షూటింగ్లకి డైరెక్ట్గా మంత్రి పదవికి ముడిపెట్టుకుని వెళ్ళే అంత వెసులుబాటు ఉంటుందా సార్? ఎందుకంటే రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీయలేదు. సినిమా తీయడం వేరే, మరి ఆయన నటించాడు కదా. నటించడం వేరే. మూవీకి 10 రోజులు గవర్నమెంట్కి హాలిడే ఇచ్చేసి తీసుకుపోయి ఆడ కూర్చొని మూవీ చేసుకుని వస్తాను 10 రోజులు పోతే అది వేరు. ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం హోదాలో పోతున్నాడు కదా, ఇదంతా రాష్ట్ర బడ్జెట్ మీద పడే ఖర్చు కదా. ఏదైనా పండి సార్. అల్లప్పుడు అదేంటి దానికి ఏమంటారు, యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ ఉండేవాడు ఆయన. వాళ్ళందరూ వీపీ సింగ్ వాళ్ళందరూ ఎగేసుకుని వస్తే ఈయన బ్రహ్మర్షి విశ్వామిత్ర రేషన్లోనే వాళ్ళతో మాట్లాడేవాడు. ఇవన్నీ తెలిసిన తర్వాత అందుకే చెప్తున్నాడు సార్, వీళ్ళు పొలిటికల్ అండ్ సినిమా పరంగా కొన్ని ఉంటాయి. పొలిటిక్స్లా కాకుండా సినిమాని రంగపరిచి మిశ్రమం చేసి నటిస్తే ఇలాగే ఉంటాయి. ఓకే, వీళ్ళు ఇక్కడ కూడా నటించడానికే ఏం తెలుసు వాళ్ళకి? పలానా తెలిసి చెప్పండి, దాని మీద మనం ఏదైనా విశ్లేషించవచ్చు. పూర్తిగా సమాజం మీద అవగాహన ఉన్నది చాలా ఇంపార్టెంట్ అండి. పూర్వకాలంకి ఇప్పటికీ తేడా ఏంటంటే, సమాజంలో రామారావు గారి టైంలో కూడా ఆయన నటించినంతకాలం మీరు చూసుకోగలిగితే కార్వాన్లు చెత్త చెదరలు ఉండేవి కాదు. యాడ్ ఉంటే అక్కడే ఎకస్టమై అకార్డింగ్ టు దర్ కన్వీనియన్స్ చేసేవారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా అంతే. సో అలాంటి దగ్గర నుంచి వీళ్ళకి ఏంటంటే కార్వాన్లు, బయట ప్రపంచం ఏంటి తెలియదు వాళ్ళకి. ఆ బయట ప్రపంచం తెలియని వాళ్ళతో రాజకీయాలు ఇవన్నీ ముడిపెట్టి మాడితే మాత్రం ఎక్స్ట్రీమ్లీ సారీ, నేనైతే సిద్ధంగా లేదు వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి. ఏం తెలియదండి సామాన్యుడి పడే బాధలు. సినిమాటిక్గా ఏదో పెరుగన్నం కింద కూర్చొని తినడం ఇలాంటివన్నీ కాదు. ఒరిజినల్ పొలిటిక్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఒక నాయకుల్ని తయారు చేసుకోవాలా, ఆ స్థాయిని పెంచుకోవాలా, వాళ్ళతో ఉన్న వాళ్ళందరి క్యారెక్టర్ అండ్ కాండక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చాలా ఉంటాయి. వీటిల్లోంచి ఒక నియోజకవర్గ బాధ్యతలు కిరణ్ రాయల్ లాంటివాడికి అప్పచెప్తే చూస్తున్నారు కదా ఇవి. ఈ స్థాయి వల్ల అన్నది ఒకసారి ప్రశ్నించబడింది అనుకోండి సార్, సమాజం చాలా కష్టం, చాలా కష్టం. ఎవరికి చేతకాకేలా ఉంటారు అందరూ మగాళ్ళే కదా, అందరూ ఆడపిల్లలే కదా. ఎందుకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది సమాజంలో? శిక్షణ ఎందుకు కోల్పోరు చాలామంది? శిక్షణ కోల్పోయే వాళ్ళు ఎంత చాలా మైన్యూట్ పర్సెంటేజ్లు ఉంటారు సమాజంలో. చూడండి, ఒకడో 2 బట్టలు ఎప్పుకుని తిరుగుతున్న వాళ్ళు, పిచ్చి పనులు చేసేవాళ్ళు వాళ్ళు కాదు కదా మనకి సమాజంలో బెంచ్ మార్క్. అంతే కదా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏం మాట్లాడుతున్నాం? 4 రోజులు బట్టి దరిద్రం మాట్లాడలేక వస్తున్నాం. ఏమని మాట్లాడాలి సార్? ఒక పక్క పరిస్థితులు ఎలా ఉంటే మరో పక్క చిరంజీవి గారు రోజుకో కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. మొన్న లైలా మూవీ ఫంక్షన్లో జనసేనగా ఆవిర్భవించింది, రూపాంతరం చెంది ప్రజారాజ్యం జనసేనగా మారింది అని చెప్పారు. నిన్న బ్రహ్మానందం గారి ఫంక్షన్కి వచ్చారు, ఆయన ఎవరు ఇన్వైట్ చేయలేదంట. ఆ విషయం కూడా ఆయనే చెప్పారు. పైగా ఎవరు చేయకపోయినా కూడా, ఎవరు పెద్ద మనుషులు ఎవరు ఫంక్షన్కి రాలేదని ఆయనకి తెలిసి ఆయన బాధతో
నేను వస్తాను అని చెప్పి ఆయన ఫోన్ చేసి ఆయనే వచ్చారట. దాంట్లో చెప్తున్నారు పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు, నా ఐడియాలజీ ఏవైతే ఉందో, నా సర్వీస్ సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు, పొలిటికల్కి నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. మరి సంబంధం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు మాకు? బ్రహ్మానందం గారు లాగా వాళ్ళ మనవడు పుట్టకూడదు ఏంటండి ఇది? ఎవరైనా తాత మామలో వాళ్ళ వంశలో పుట్టాలి అలాగే. అది బ్రహ్మానందం గారు మనకు కమెడియన్గా తెలుసు, కానీ ఆయనలో మేధా సంపత్తి ఎంత ఉంటుందో చాలా మందికి తెలియదు సార్. ఒకరు మాస్టర్ గారుగా కెరియర్ స్టార్ట్ చేసిన వ్యక్తి అతను. ఏంటంటే గారు ప్రతి దాంట్లోనూ ఒదిగిన కొద్దీ ఇంకా తొక్కేద్దాం అనే కాన్సెప్ట్లోనే ఉంటారు. నేను ఎప్పుడు నడమంత్రం సిరి అలాంటిది వింటూ ఉంటాను. కొంతమంది ఏంటంటే అక్కడ ఏ పారాలు మర్చిపోతుంటారు. అంటే నేను చిరంజీవి గారి స్థాయిని నేను మాట్లాడేంత స్థాయిని అది కాదు, కానీ నిన్న ఫంక్షన్లో కూడా విశ్వక్సేన్ దాంట్లో కూడా ఆయన బాలకృష్ణ గారి తాలూకా అని వాట్ ఈస్ దిస్? అసలు అనవసరమైన అసందర్భ పేలపనలే కదా అవి. ఎందుకు అసందర్భ మాటలు? అది కాదు కదండి. దట్ ఈస్ నాట్ ద ఐడియాలజీ ఆఫ్ ఇండివిజువల్స్. మీకు నచ్చింది వచ్చారు. విశ్వక్సేన్ వాళ్ళ నాన్నగారు మీరు ప్రజారాజ్యం పార్టీ నుంచి అన్న దాంట్లో ఎస్ ఆయన ఈజ్ హ్యాపన్ టు మై ఫ్రెండ్ అనో, లేదంటే ఈ చిన్నపిల్లాన్ని ఎంకరేజ్ చేయాలనిపించింది. రామ్ చరణ్ వయసోడు, రామ్ చరణ్ కన్నా చిన్నోడు, ఈ జనరేషన్స్తో నేను మేకప్ చేసుకోవడానికి వస్తున్నాను, ఇలాంటివన్నీ మాట్లాడితే వాళ్ళకి మనోధైర్యాలు వస్తాయి. బాలకృష్ణ గారి నా కోటరీకి సంబంధం లేదు, నేనేమో బ్రహ్మానంద గారు మనవాడు ఈయనలా పుట్టకూడదు, ఏం ఆ మాటలు అవి ఆయన స్థాయికి ఏమైనా ఎక్కడైనా వన్నీ తెస్తాయి చెప్పండి? కాదని సాధారణంగా చెప్తారు, బహిర్గతంగా కనబడుతున్న అందం కన్నా హృదయం యొక్క అందాన్ని ఎంతోమంది కొనియాడుతూనే ఉన్నారు ప్రపంచంలో. బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం చాలా ఇంపార్టెంట్ అని. ఏముంది సార్ మొహం అందరూ మన్మధుల్లో పుట్టాలని ఏమన్నా రూల్ ఉందా? ఏంది మనం ఏం మాడుతున్నాం? ఎవరిని అవహేళన చేయడానికి మనకి ఎవరు ఇస్తున్నారు ఈ హక్కులు? పైపించి రాజకీయాలతో ముడిపెట్టి ఎవరండి మీకు రాజకీయాలు? మీరే కాడు వదిలేసి పారైపోయారు మీరు రాజకీయాలు వదిలేసి. మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, వెళ్తారనుకుని భయపడుతున్నారేమో అనుకోకండి. నేను అలా పోయాను కాదు, నేను ఇంకా పోవట్లేదు, నేను ఇక్కడే ఉంటాను. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి గురించి అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు మీకు మహా అయితే రాజ్యసభ ఇస్తారు. రాజ్యసభకి ఏంటి రాజకీయాలకు సంబంధం ఉండదు. ఏదో మేధావులు అనుకుని ప్రేమించి ఇస్తున్నారు ఈ మధ్యన అందరికీ. ఒకప్పుడు మేధావులు పెద్ద పెద్ద బారిస్టర్ చదువుకొని న్యాయశాఖ మీద పూర్తి పట్టున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నేను చూసేవాడిని. ఎందుకంటే ఆ టెన్యూర్లో వాళ్ళు చేసి శాసనాలు కానీ వాళ్ళ బిల్లుల మీద డిస్కషన్స్, డిబేట్స్ ఒకసారి పార్లమెంట్ సమావేశాలు వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తాయి. కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉంటాయో, వాళ్ళు దీని కన్వెన్షన్స్ ఎట్లా ఇస్తున్నారో, దీంట్లోంచి ఏంటి కన్విన్స్ అవ్వాలో, దీంట్లోంచి ఎందుకు మేము విభేదిస్తున్నాం అన్న వాటిల్లో అనర్గళమైన స్పీచ్లు ఉన్నాయి. అలాంటివి ఏడ చూసినాం? రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడే మీ ఔదార్యాన్ని చూసినాం సార్. కేంద్ర మంత్రి పదవిలో ఉండి కూడా మీ ఔదార్యం, ఆ రోజు మౌనం అంగీకారం అంటే మీకు నచ్చంది మీ ఈగోకి సంబంధించిన అంశంతో ముడిపెట్టుకుని మీరు అడిగింది అక్కడ జరగలేదు కాబట్టి చిన్నపిల్లలు అడిగినట్టు అలిగి రాష్ట్రాన్ని పణం పెట్టేశారు. ఇది మీ రాజకీయ ఔదార్యం. అయితే దయించి మీ స్థాయికి ఎంత కాదన్నా ఈరోజు అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ రెస్పెక్ట్ని కీపప్ చేయండి. అంతేకాని మీరు మీ స్థాయిని మీరు తగ్గించుకుంటూ మాట్లాడితే ఎవరేం చేయలేరు. అంతే కదా. చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీలో ఎవరు కాదన్నా పెద్ద మనిషిగానే చూస్తున్నారు, ఓ పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం ఇస్తున్నారు. కానీ మీరు వ్యక్తపరిచే విషయాల్లో చాలామంది మనోభావాలు చాలా గాయపడుతుంటాయి. ఎందుకంటే మీరు అన్నది ఎంతవరకు సమంజసం మీకే తెలుసు. అది సార్ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలు ఇంకా మళ్ళీ పార్టీ పెట్టి అది మేనేజర్ యువరాజ్యంలో బదులు పెద్ద రాజ్యం అని చెప్పి ఆ రోజు చూడండి మీరు యువరాజ్యానికి అధ్యక్షుడని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఇవాళేమో జనసేన పార్టీలో పెద్ద రాజ్యానికి నేను అధ్యక్షుడిని ఏమైనా డిక్లేర్ చేసుకుంటారా? లేకపోతే మా కేశవరావులాగా ఏ పార్టీ పోతే అక్కడ పక్కన కుర్చీ చేసి కూర్చోబెట్టేలాగా ఆ కేశవరావు గారిలాగా ఏమైనా ఏర్పాటు చేసుకుంటారంటే చేసుకోండి సార్. ఎక్కడ ఇవన్నీ రాజకీయాల విషయంలో మరీ చులకన చేయకండి. దాని మీద ఉన్న గౌరవాలను పూర్తిగా చంపేయకండి. ఇప్పుడే కొనవపరితో బతుకుతున్నది రాజకీయం.
స్వార్థ రాజకీయాలకి ముడిపెట్టేసి ఎవడు పడితే ఆడు రాజకీయాలు చేసుకుంటే ఏంది ఇది అన్నట్టుగా ఉంది. ఎస్ సార్. దీనికి తోడు ఇంకా 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 దాన్ని దిగజార్చి చిన్నప్పుడు కరెంట్ పాస్ ఆడుకునే వాళ్ళం. ఎస్ సార్. అలా ఉంది పరిస్థితి. వీళ్ళిద్దరు కూడా అలాగే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి నాగబాబు గారు, ఒకసారి చిరంజీవి గారు ఇట్లా పాస్ చేసుకుంటూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సార్. గతంలో వాళ్ళ ఫాదర్ గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చూసాము. ఇంట్లో నైవేద్యం ఇస్తుంటే లేకపోతే ధూపం పెడుతుంటే దాంట్లో మా నాన్నగారు సిగరెట్ ఇచ్చుని తాగేవాళ్ళు అని. ఇప్పుడు ఈయన చిరంజీవి గారు వాళ్ళ తాతగారి గురించి చేస్తున్న కామెంట్లు, మా తాతగారికి ఇంట్లోనే ఇద్దరు ఉండేవాళ్ళు, వీళ్ళిద్దరే కాదనుకుంటే బయట ఇంకొకరు ఉండేవాళ్ళు, మరి 4-5 ఉన్నారేమో నాకు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళే ఇటువంటి వ్యాఖ్యలు చేసుకోవడం అంటే అవగాహన రాహిత్యం అనాలా దీన్ని, లేదంటే వాళ్ళకున్న ప్రతిష్టను వాళ్ళే దిగజార్చుకోవడం అనాలా? ప్రతిష్ట కాదండి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఇలా కేక మీద కత్తి వస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారికి కుటుంబ పరంగా చూసుకుంటే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న 1, 2, 3 స్టాండర్స్ చూడండి. వివాహ వ్యవస్థకు సంబంధించిన అంశాలు. సో వివాహ వ్యవస్థకు సంబంధించిన అంశాలు ముడిపెట్టినప్పుడు ఏం చేయాలి? లెగసీని జస్టిఫై చేస్తున్నారు. అది తప్పు అంటారు. విధిరాత అండి, ఎవరో చేయలేరు దాంట్లో. వివాహ వ్యవస్థ అన్నది విధిరాతతో ముడిపడి ఉంటుంది. రేరెస్ట్గా జరుగుతాయి సార్, కానీ అది కామన్గా జరుగుతుంటే సార్ ఎక్కడో దగ్గర అంతరాత్మ ఘోష ఉంటుంది కదా, అది చెప్పుకుంటున్నారు. ఎవరన్నా అంటారు మీ తాత బుద్ధులు వచ్చారు నీకు అంటారు, అంటారా అనరా? జనరల్గా అంటారు సార్. కుటుంబం అందరికీ ఆ రక్తం ప్రవహిస్తుంది కదా, అంతే కదా, జరుగుతుంది. అది మరి ఎక్కడో దగ్గర బయట పెట్టుకోవాలి కదా. తండ్రి బుద్ధుల కంటే మనవాడికి తాత బుద్ధులు ఎక్కువ వచ్చినాయి అంటుంటారు. అది వాస్తవమే కదా. అది దాన్ని జస్టిఫై చేస్తున్నాడు ఆయన. ఇప్పటిదాకా తెలియదు కూడా చెప్తున్నారు ఆయన. ఎవడో అంత రీసెర్చ్లు చేయరు కదా. లక్ష్మీభారతి గారిలోకి వెళ్ళి ఆటోబయోగ్రఫీ రాస్తామని ఎవరు కూర్చోలే కదా ఇప్పటిదాకా. ఎస్ సార్. చిరంజీవి గారికి కూడా ఎవడన్నా ఆటోబయోగ్రఫీ రాస్తామని కూర్చున్నప్పుడు ఈ మూలాలని చెప్పుకొని అంటే హింట్లు ఇస్తున్నారా ముందుగానే, రాయండి లేకపోతే చెయ్యండి ఇలాంటిది అన్న అంటే రాయండి చేయండి అన్న దానికన్నా ముందు దాన్ని జస్టిఫై చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ చూడండి. ఆయన ఇంట్లో ప్రాబ్లము, నాగబాబు గారి ఇంట్లో ప్రాబ్లము, అలాగే పవన్ కళ్యాణ్ గారికి స్వతహాగా ప్రాబ్లం. ఈ 3 వాళ్ళంతటా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఫ్యామిలీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ముగ్గురే కదా. కొనిదేలా అన్న దగ్గర వీళ్ళ ఆడపిల్లలందరికీ వాళ్ళ ఇంటి పేర్లు మారే, వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఈ 3టిని జస్టిఫై చేయాలంటే ఇది ఒకటే జరిగింది అనుకోండి, ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ జరిగింది అనుకోండి. కానీ ఇది కామనాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర వివరణ కావాలి కదా. ఈ సవివరంగా వివరించారు, అంతకని ఇంకెళ్ళి. పైగా ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు, ఇంకొక ఆడపిల్ల పుడద్దని చెప్పి భయపడ్డాను, ఈసారి ఇంకో మనరాలు తీసుకురాకుండా చూడరా చావి అని చెప్పి కొడుకు చెప్తున్నానంట. అవే చెప్తున్నాను సార్. అవన్నీ ఎలా ఉంటాయంటే సార్, ఓ పక్కన మీరు చేస్తున్న పని మంచిది. ఆడపిల్లల విషయంలో ఆయన నాకు ఇంటికి వెళ్ళగానే చాలా గతం ఇంట్లో ఒక సందర్భంలో ఆయన మాట్లాడింది సార్. ఇంకోసారి ఆయనే మాట్లాడతాను, నేనేమైనా కేర్ టేకర్నా అంటే ఎండ్ ఆఫ్ ది డే పుత్రవాత్సల్యం అన్నది ప్రతి ఒక్కడికి కనబడుతుంది వంశం అన్న దగ్గర. దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారికి అబ్బాయి ఉన్నాడు, నాగబాబు గారికి అబ్బాయి ఉన్నాడు, వంశం ఎక్కడ ఆగలే కదా. అంతేగా, కొన్నిదేళ్ళ వంశం అన్నది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ ప్రాస్పెక్టివ్లో ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ కదా. బట్ మళ్ళీ నా వంశం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది అండర్లైన్ చేస్తున్నారు. మళ్ళీ కాంట్రడిక్షనే కదా. అంతే కదా. అలా పెద్ద డాడీ అని మాట్లాడుకుని ఉంటారు పిల్లలందరూ. చాలా ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా చూడండి. అవును. సో మనం అనుకుంటాం ఒకటి కంటెస్ట్, వాళ్ళంతా కుటుంబం ఒకటే ఏకతాటి మీద ఉన్నారు అనుకున్న దగ్గర ఆ మొనోటమీని ఆయనే బ్రేక్ చేస్తూ కాదు అన్నది ఆయనే చెప్తున్నారు. చెప్పకనే ఇంకేం చెప్పాలి దానికి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.